హలో స్టూడెంట్స్, స్టాండర్డ్ హైట్ టేపర్ లెగ్డ్ స్టూల్ ప్రిపేరింగ్ అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు స్టాండర్డ్ హైట్ టేపర్ లెగ్డ్ స్టూల్ ను తయారు చేయడం. Materials, tools and equipments: wood screws, teak wood, wood glue, G-clamp, drill, chisels, smoothing plane, measuring and marking tools, pencil, hammer, mallet, mortise chisel, bar clamp, putty. ప్రాసెస్: డ్రాయింగ్ ప్రకారం అవసరమైన విడ్త్ మరియు థిక్నెస్ ప్రకారం అన్ని వర్క్ పీస్లను ప్లేన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం అన్ని 4 లెగ్స్ యొక్క మొత్తం పొడవును మార్క్ చేయండి మరియు తయారు చేయండి. ఫోర్ లెగ్స్ యొక్క పైభాగాలను మార్క్ చేయండి మరియు హాంచ్డ్ మోటివ్స్లను గీయండి. టాప్ రైల్ యొక్క 2 ఎండ్స్ ని మార్క్ చేయండి మరియు హాంచ్డ్ టెనాన్ ను తయారు చేయండి. ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం బాటమ్ లెగ్స్ ను మార్క్ చేయండి మరియు స్టాప్ మ్యాట్రిస్ చేయండి. ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అన్ని 4 లెగ్స్ ను మార్క్ చేయండి మరియు టేపర్ చేయండి. బాటమ్ రైలింగ్ యొక్క 2 ఎండ్స్ ను మార్క్ చేయండి మరియు బ్లైండ్ టెనెన్ చేయండి. స్టూల్ యొక్క 4 లెగ్స్ పై అన్ని మోటివ్స్ల మధ్యలో డ్రిల్ హోల్ పాయింట్స్ ను మార్క్ చేయండి. అవసరమైన విధంగా వుడెన్ పెగ్స్ ను సిద్ధం చేయండి. సన్నని లెగ్స్ తో స్టూల్ ఫ్రేమ్ కు అనుగుణంగా బార్ క్లాంప్స్ ను సెట్ చేయండి. ఫ్రేమ్ యొక్క 2 సైడ్ల వేస్ట్ పీస్లను ఉంచండి. ఫ్రేమ్ పీస్ల యొక్క ఒక సైడ్ మ్యాట్రిస్ మరియు టెనెన్ సర్ఫేస్ పై ఫెవికాల్ ను సమానంగా అప్లై చేయండి. సైడ్ ఫ్రేమ్ పీస్లను సరిగ్గా అసెంబుల్ చేయండి. బార్ క్లాంప్ పై సైడ్ ఫ్రేమ్ ఉంచండి మరియు బిగించండి. డ్రిల్ హోల్స్ల యొక్క మార్క్ పాయింట్ల వద్ద డ్రిల్ హోల్స్లను మార్క్ చేయండి. వుడెన్ పెగ్ సర్ఫేస్ పై ఫెవికాల్ ను అప్లై చేయండి. డ్రిల్ చేసిన హోల్ ద్వారా వుడెన్ పెగ్ ని ఇన్సర్ట్ చేయండి మరియు డ్రైవ్ చేయండి. అంచనా వేసిన వుడెన్ పెగ్స్ ను కట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం టాప్ ప్లాంక్ ను మార్క్ చేయండి మరియు తయారు చేయండి. జీ క్లాంప్లను ఉపయోగించి టాప్ ప్లాంక్ తో స్టూల్ ఫ్రేమ్ ను సరిగ్గా అసెంబుల్ చేయండి. టాప్ ప్లాంక్ ను మార్క్ చేయండి మరియు స్క్రూలను ఇన్స్టాల్ చేయడానికి డ్రిల్ హోల్స్ చేయండి. ప్లాంక్ పై సర్ఫేస్ పై డ్రిల్ హోల్ ను కౌంటర్ సింక్ చేయండి. డ్రిల్లింగ్ హోల్ ద్వారా స్క్రూ సర్ఫేస్ స్థాయి కంటే తక్కువగా ఉండే వరకు స్క్రూ చేయండి.
డ్రిల్లింగ్ సర్ఫేస్ని పుట్టీతో కవర్ చేయండి. శాండ్ పేపర్తో స్టూల్ యొక్క అన్ని సర్ఫేస్లను స్మూత్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం స్టూల్ని ఫినిష్ చేయండి. ఈ వీడియోలో మనం స్టాండర్డ్ హైట్ టేపర్ లెగ్డ్ స్టూల్ ప్రిపేర్ చేయడం గురించి తెలుసుకున్నాం.